లాంటి నారాయణ క్రూరత్వానికి కేర్ ఆఫ్ లా కనిపిస్తున్నాడు. మరి అతను శ్రీశ్రీని ఏం చేశాడు, ఎలా పగ తీర్చుకున్నాడు? నారాయణ దాడి తర్వాత సుదర్శనాచారి ఆలస్యం చేయదలుచుకోలేదు. మర్నాడే 10 మంది పెద్ద మనుషులతో మమత ఇంటికెళ్లాడు. తాంబూలాలు మార్చుకున్నారు. నారాయణ బాగా తాగి శ్రీశ్రీ ఇంటికెళ్లి నోటికొచ్చినట్లు వాగాడు. రే, నా చెల్లితో నీకు నిశ్చితార్థమైందని ఆనందపడకు. నీకు జరగబోయేది పెళ్లి కాదు, చావు. నన్నింత అవమానపరిచిన నిన్ను చంపి తీరతా అంటూ చిందులు తొక్కాడు. తాగున్నాళ్లే అనుకుని శ్రీశ్రీ వెళ్లి పాడుకున్నాడు. మర్నాడు ఊరు చివరి శవమై కనిపించడంతో జనం ఉలికిపడ్డారు. కొడుకు గొప్పవాడయ్యాడని ఆనందపడిన తండ్రి నిర్జీవంగా పడి ఉన్న శ్రీశ్రీని చూసి తట్టుకోలేకపోయాడు. పోలీసులు దర్యాప్తు సాగించారు. నారాయణే శ్రీశ్రీని చంపుతానన్నాడని అంతా చెప్పారు. వెంటనే అతన్ని అరెస్టు చేశారు. దర్యాప్తులో నారాయణ ఎంతకీ హత్య చేసినట్లు ఒప్పుకోకపోవడంతో తమ స్టైల్లో కోటింగ్ ఇచ్చారు. చంపుతానన్నది నిజమే, కానీ నేను చంపలేదు. రాత్రి తాగిన మత్తులో అలా అన్నాను. పొద్దున లేచేసరికి మీరొచ్చి అరెస్టు చేశారని మొత్తుకున్నాడు. నువ్వు చెప్పేది అబద్ధం. ఘటనా స్థలంలో ఉన్న ఈ చెప్పు నీదే కదా అని అడగ్గా, దాన్ని చూసి ఇది గోపాల్ది సార్, ఈ మధ్య కొన్నాడు అన్నాడు. ఎస్ఐకి గోపాల్ పై అనుమానం మొదలైంది. అతన్ని అరెస్టు చేసి ప్రశ్నించారు. ముందు తనకేమీ తెలీదన్నా నాలుగు బాధితే నిజం చెప్పాడు. తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. పొలం తగాదాలు నారాయణ నా తల పగలు కొట్టాడు. దానికి శ్రీశ్రీ సపోర్ట్ చేసి అతన్ని కాపాడాడు. మమతను శ్రీశ్రీ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసింది. అందుకే శ్రీశ్రీ నారాయణ పక్షాన్ని నిలిచి నాకు అన్యాయం చేశాడని అతనిపై కక్ష కట్టాడు. అంతలో నారాయణ బాగా తాగి శ్రీశ్రీని చంపేస్తానన్నాడు. అతన్ని ఎవరు చంపినా నేరం నారాయణపైకే పోతుందని అనుకున్నాను. శ్రీశ్రీకి ఫోన్ చేసి ఊరు బయటకు పిలిచాను.
ఒరేయ్ నీకేమన్యాయం చేశాన్రా అంటూ శ్రీశ్రీ చనిపోయాడు. అంతలోనే ఎవరు వస్తూ ఉండడంతో కాలు జారటంతో నా చొప్పున అక్కడే వదిలేసి పారిపోయాను. నారాయణను నిర్దోషిగా వదిలేసి గోపాల్ను సెల్లోకి తోశాడు ఎస్ఐ అశోక్. ఊరి కోసం శ్రమిస్తున్న శ్రీశ్రీ చనిపోవడం అక్కడి వాళ్ళందరినీ కలిచివేసింది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న మమత కన్నీటి సిరైపోయింది. గొడవలు దాడులతో నారాయణ గోపాల్ సాధించిందేంటి? తమ జీవితాల్ని నాశనం చేసుకోవడమే కాదు, ఊరికి కూడా కీడు చేసిన వాళ్ళయ్యారు. అపార్థాలతో అన్ని అనర్థాలే. ఏదైనా ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకోవడం ఉత్తమం, అంతే తప్ప కయ్యానికి కాలు దువ్వితే మిగిలేది కష్టాలు కన్నీళ్లే అంటోంది ఈ కథ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.